జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విందమా. భూమిని ఆకాశము కలుగజేసిన యేసు ప్రభు బోధ విందాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి, బైబిల్ గ్రంథం నుండి సృష్టికర్తన దేవుని మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము అని మీరు ఆహారం గురించి కానీ, ఏమి ధరించుకునే బట్టల గురించి కానీ చింతపడకండి అని యేసు ప్రభు దేవుడు ప్రపంచ మనుషులకు చెప్పాను. ఒకటే చింత మనుషులకి, ఏమేమి భోజనాలు తినాలి, ఎట్లా ఏం సంగతి అని ఒకటే చింత చేస్తూ ఉన్నారు. చింత చేసి షుగర్ బీపీలు వస్తున్నాయి. కనుక దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు చింత చేయవద్దు అంటున్నాడు. సృష్టికర్తని దేవుడు పోషిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. చాలామంది అప్పుల గురించి చింత, ఆదాయం గురించి చింత, లాభం గురించి చింత, కష్టాల గురించి చింత, నష్టాల గురించి చింత, రోగాల గురించి, వ్యాధుల గురించి చింత చేస్తూనే ఉంటారు. కనుక దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి మనుషులు ఏదో ఒక చింత కలిగి ఉంటారు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి చింతతోనే బతుకుతున్నారు. చింతతోనే షుగర్ బీపీలు వచ్చి, మనుషులు రోగాలు వచ్చి హాస్పిటల్ పాలవుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు చింత చేయవద్దంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. దేవునికి మహిమ కలుగును. దేని గురించి మీరు చింతపడకండి. ఎందుకు చింత చేస్తారు? ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము, బంగారు నగల, ఎండి నగల, పట్టు చీరల అని చింత చేయవద్దని యేసు ప్రభు చెప్పాడు. భూలోకల మనుషులైతే చింత చేస్తున్నారు. కారు కొనాలని చింత, బైక్ కొనాలని చింత, ఇల్లు కట్టాలని చింత, రకరకాలుగా ప్లాట్ కొనాలని చింత, రకరకాలైన రాబడి కొరకు, ఆదాయం కొరకు చింత. కొంతమంది అప్పులు దిగుతాయి, ఏం చేస్తే అప్పులు పోతాయి అని రకరకాల చింత చేసి చాలా మటుకు శిల్క పంచాంగం చూస్తున్నారు. ఎందుకు నాకు నష్టాలు, ఎందుకు నాకు కష్టాలు, ఎందుకు నాకు వ్యాధులని శిల్క పంచాంగం చూసి మనుషులు అలిసిపోతున్నారు. కానీ సృష్టికర్తన దేవుడు, పుట్టించిన దేవుడు, మనకి జీవం పోసిన దేవుడు, ప్రాణం పోసిన దేవుడు, మనకి ఆరోగ్యం కలగజేసిన దేవుడు, ఆయన పోషించి సంరక్షించి మన క్షేమం కోరే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే. కనుక పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్పిస్తుంది, మారు మనసు పొంది, యేసు నామములో బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మల వరమును పొంది ప్రత్యేకమైన జీవితం జీవించడంలా నీకు నెమ్మది, మేలు, ఆరోగ్యం, ఆనందం, సంతోషం, సమాధానం దొరుకుతుందని యేసయ్య దేవుడు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. భూలోకంలో ఈరోజు బతుకున్న స్త్రీలు కానీ, పురుషులు కానీ అందరూ మారు మనసు పొందండి. ఎందుకంటే ఈ లోకంలో అన్నిల వల్లే, అవిశ్వాస వల్లే ఒకటే చింత చేస్తుంటారండి. యేసుక్రీస్తు దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మడం లేదా? యేసు ప్రభుని ఆరాధించి, యేసు ప్రభుని ప్రార్థించి, యేసు ప్రభుని మహిమపరిచి ఎందుకు చింత, ఎందుకు దిగులు, ఎందుకు బాధ? ఎట్ట బతకాలా, ఏం చేసి బతకాలా, ఎట్లా చేయాలని ఒకటే చింత. కూర్చున్న చింత, నడుస్తున్న చింత, పండుకున్న చింత, ప్రయాణం చేస్తున్న చింత. ఇలాగ ప్రయాణం చేసుకుంటూ చాలా మటుకు యాక్షన్లు ఎత్తున్నామండి. యాక్షన్ లేకపోవడానికి కారణం ఏం తెలుసా? చింత వలని, బాధ వలని. చింత చేసుకుంటూ డ్రైవింగ్ చేస్తే కారు కానీ, బైక్ కానీ యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. చూస్తున్నారా మీరు? ఏదో మనిషి చింత చేసుకుంటే ఎటో వెళ్ళిపోతుంటాడు, ఏదానికో గుద్దుకుంటాడు, లేదంటే గుంతలు పడుతుంటాడు. యాక్సిడెంట్లు అవ్వటానికి రీజన్ ఏంటంటే చింత వల్లనే షుగర్, బీపీ, రోగాలు, వ్యాధులు, బాధలు. కాబట్టి చింత చేయకండి. ఏదైనా సరే చింత చేయడం ద్వారా మూరుడు ఎక్కువ చేయలేడు మనిషి, మూరుడు తక్కువ చేయలేడు. నువ్వు చింత చేసి సమస్యని ఎక్కువ చేయలేము, తక్కువ కూడా చేయలేని యేసు ప్రభు చెప్పాడు. మూరుడు ఎక్కువ చేయలేవు, మూరుడు తక్కువ. ఏమైనా చేసే సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు, సృష్టికర్తన దేవుడు ఉన్నారు, మారని దేవుడు, మరువని దేవుడు, విడువని దేవుడు, ఇడిచిపెట్టిన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా దేవుడు యేసయ్య దేవుడు ఉన్నాడు. కనుక భయపడొద్దు, దిగులు చేయొద్దు, కలవరం చెందొచ్చు, ఏమి చేయలేవు. కనుక యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నా సెలవు లేకుండా తలకి ఒక్కటికి నేలకు రాలేదు. సృష్టికర్తన దేవుని సెలవు లేకుండా మనిషికి నష్టము రాదు, లాభము రాదని బైబిల్ సెలవిస్తుంది. కనుక స్త్రీలారా, పురుషులారా, బతుకున్న సేవకులారా, జతపని వారులారా, సంఘ నాయకులారా, సమస్త నాయకులారా, అందరూ మారు మనసు పొంది చింత చేయకండి, చింత పడకండి, దిగులు చెందకండి, కలవరం చెందకండి, రోగాలకు గురి కావకండి, హాస్పిటల్ పాలు కావకండి. ప్రభువైన యేసుక్రీస్తు
భూమి మీద ఉన్న మనుషులందరూ క్షేమం కోరి చెప్తున్న మాట. మత్తయి సువార్త 6:25 వచ్చింది. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము అని మీ ప్రాణం గురించి, ఏమి ధరించుకుని మీ దేహం గురించి చింత చేయకండి. ఆహారం కంటే ప్రాణము గొప్పది కాదా? వస్త్రాల కంటే శరీరం గొప్పది కాదా? యేసు ప్రభు దేవుడు చెప్పింది. ఎందుకు చింత చేయాలా? ఆహారం కంటే ప్రాణము గొప్పది, మంచి, ముఖ్యమైనది. కానీ వస్త్రాల కంటే శరీరము ముఖ్యమైనది, గొప్పది. వస్త్రాల గురించి ఎందుకు చింత చేయడం? ఎందుకు దిగులు చేయడం? ఎందుకు కలవరం చెందడం? యేసు ప్రభు దేవుడు సెలవిచ్చాడు. భూలోకంలో మనుషులున్నారు, స్త్రీలను పురుషులు అందరు క్షేమం కోరి మేలు కోరి చెప్తున్న దేవుడు ప్రభుని యేసుక్రీస్తు దేవుడు త్వరగా రాబోతున్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చింత యావత్తు దేవుని మీద వేయండి. దేవుని మీద భారం వేయండి. నువ్వు నేను ఎందుకు మోసుకొని తిరగడం? మనం ఏమీ చేయలేము. మన వల్ల కాని పని ఏం చేయలేవు. రేపు ఏమి సంభవిస్తుందో నీకు నాకు భూమి మీద ఏ మనిషికి తెలియదు. రేపు ఏమి సంభవిస్తుందో ఏమి జరుగుతుందో భూలోకంలో ఏ మనిషికి తెలియదు. ప్రభుని యేసుక్రీస్తు దేవునికి సమస్తము తెలుసు. సమస్తము ఎరిగిన దేవుడు, చూచుచున్న దేవుడు, వింటున్న దేవుడు, ఆలకించే దేవుడు, సృష్టికర్తన దేవుడు మనుషులందరూ మేలు కోరి, మనుషులందరూ ఆరోగ్యం కోరి, మనుషులందరి ఆనందం కోరే దేవుడు ప్రభుని యేసుక్రీస్తు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 6:25 వచ్చింది. భూలోకంలో బతుకున్న మనుషులందరి చదివి మారు మనసు పొందండి. దేవుని బిడ్డలారా, నేను నీ సేవకుడిగా ఎందుకు తలుస్తున్నా? నేను ఏమి చింత చేయను. ఇల్లు లేదు, వాకిల్ లేదు, కారు లేదు, బైక్ లేదు, గజం భూమి లేదు, 1000 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, పొలం బంగారు లేదు. ఏమిటి గురించి చింత చేయను. నెమ్మదిగా తింటా తిరుగుతా ఉన్నా. ఆయన నన్ను పుట్టించిన దేవుడు ఉన్నాడు. నాకు రూపురేఖలు కలిగేసే దేవుడు ఉన్నాడు. ఆయన పోషిస్తాడు, సంరక్షిస్తాడు. నా అవసరతలు, నా అక్కర్లు, నా కొరతలను కూడా ఆయనే తీరుస్తాడనే విశ్వాసము, నమ్మకంతో నేను ముందుకెళ్తాను. దేని గురించి నేను చింత చేయను. దిగులు చెందే సమస్యనే లేదు. ఆహారమైనా సరే, బట్టలైనా సరే, లేదు కుటుంబం భవిష్యత్తు అయినా సరే, దేని గురించి నేను దిగులు పడను, చింత చేయను. ప్రార్థన చేయడమే. యేసు ప్రభువా, ఈ దినం ఇచ్చేవనికి స్తోత్రాలు వందనాలు. ఈ దినం ఆహారం ఇచ్చే వందనాలు. ఈ దినం నాకు ఆరోగ్యం, నాకు నా కుటుంబం ఆనందం, సంతోషం ఇచ్చి కృతజ్ఞత ఆశుతులు చెల్లిస్తాను. దేవుని అడిగాను. దేన్ని నాకు కావాలని అడిగాను. ఇల్లు కావాలి, వాకిలు కావాలి, బట్టలు కావాలి, బంగారు కావాలి, కార్లు కావాలి, బైకులు కావాలి, డబ్బులు కావాలి, నాకు ఆస్తులు కావాలని దేని గురించి నేను అడుగును. ఎందుకంటే ఆయన సమస్తము ఎరిగిన దేవుడు. నా అక్కర తీరుస్తాడు, నా కొరత తీరుస్తాడు, నా కోరిక తీర్చే దేవుడు, సృష్టికర్తన దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నా. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా యేసయ్య బోధ వినండి. మత్తయి సువార్త 6:25 వచ్చింది. ఏమి తిందుము, ఏమి త్రాగదుమని మీ ప్రాణం గురించి చింతించకండి. ఏమి ధరించుకుందామని మీ దేహం గురించి చింతించకండి, చింతపడకండి. భూలోకంలో మనుషులందరూ కూడా చింత ఒకటే చింత చేస్తుంటారు. ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఏం పని చేయాలి, రేపు ఏడకపోతే లాభం దొరుకుతుంది, ఏడకపోతే నాకు ఆదాయం దొరుకుతుంది అని చింత ఒకటే చింత చేస్తుంటారు. భూలోకంలో బతుకున్న మనుషులకి అందరు కూడా చింత లేని మనిషి భూమి మీద లేడు. అందరికీ చింత ఉంది. చిన్నోళ్ళకి, పెద్దలకి, ఆస్తులు ఉన్న వాళ్ళకి, ఆస్తులు లేని వాళ్ళకి, డబ్బు ఉన్న వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి, ఉద్యోగం ఉన్న వాళ్ళకి, ఉద్యోగం లేని వాళ్ళకి, అందరికి కూడా చింత వలన చిక్కుపోతున్నారండి. చింత వలన మనుషులు నలిగిపోతున్నారు. చింత వలన మనిషి కుంగిపోతున్నారు, కుషించిపోతున్నారు. అందుకే యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చాడు. మీరు చింత చేయడం ద్వారా మూరెడు ఎక్కువ చేయలేరు, మూడెవరు తక్కువ చేయలేరు. సమస్యలు, ఏ సమస్య అయినా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే, సమస్తాన్ని చక్కపెట్టే దేవుడు ఉన్నాడు. సృష్టికర్తన దేవుడు ఉన్నాడు. మనల్ని పుట్టించిన దేవుడు ఉన్నాడు. మనం పోషించే దేవుడు, మనకి జీవం పోసి ప్రాణం పోసిన మహాదేవుడు ఉన్నాడు. నువ్వు ఆయన మీద భారమే. నీ భారమంతా ఆయన మీదే. నువ్వెందుకు మోసుకుంటావు? సమస్త భారం ఆయన భరిస్తాడు. మన అక్కర తీరుస్తాడు, మన కొరత తీరుస్తాడు, మన కోరిక తీరుస్తాడు. మనని ఎన్నడు విడుబడి ఎడబాయడు. మనల్ని ఆదరించే దేవుడు, సృష్టికర్తని దేవుడు తెలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా యేసయ్య బోధ వినండి. మీరు చింతపడి చిక్కుపోకండి. షుగర్, బీపీ పాలు కాకండి, దవాఖాన పాలు కాకండి, హాస్పిటల్ పాలు కాకండి. దేంత చింత చేసినా నీ మనుష్యుడు ఏమీ చేయలేడు. ఇంటికి నల్లగా చేయలేడు, తెల్లగా చేయలేడు. ఏమైనా చేసే దేవుడు, సృష్టికర్త దేవుడు ఉన్నాడు. ఇంటికి నల్లగా చేయగలడు, తెల్లగా చేయలేడు, సమస్యలను తీసివేయగలడు, సమస్యల భారాన్ని పెట్టగలడు. అన్నిటికీ సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు, సృష్టికర్త దేవుడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా వాక్యాన్ని ముగిస్తున్నారు.
వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు.